డొనాల్డ్ ట్రంప్ గారు తగ్గడం లేదండి. అంటే అతని యొక్క కొన్ని పనులు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఊహించడానికి కూడా అసలు ఇంతవరకు అమెరికా చరిత్రలో ఇలాంటి ఒక అధ్యక్షుడు, ఇలాంటి ఒక ప్రవర్తన, అంటే అది మంచి అనండి చెడు అనండి, అతని లెక్కలో ప్రొఫెషనలిజం. నేను హైలీ ప్రాక్టికల్ వ్యక్తిని, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాను. సో నా ప్రొఫెషనలిజం ముందు ఈ ప్రపంచము ఏమీ కాదు, నథింగ్. సో ఐఆమ్ ద గ్రేట్, మై అమెరికా ఈజ్ గ్రేట్. సో ఈ గర్వం ఉంది చూసారా, ఈ అహంకారం, సో ఇది ఇతని కొంప ముంచుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. కానీ అతను ఒక భ్రమలో ఉన్నాడు. నా దేశానికి మించిన ఇంకొక దేశం ఉండదు, నాలాంటి నాయకుడి ప్రపంచంలోనే లేడు. సో ఇది ఇతని భావన. ఇప్పుడు కేకే అహసాన్ వాగాన్ అని చెప్పి ఒక వ్యక్తి, ఇతను లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే వెకేషన్. సరేనండి, వెళ్తూ ఉంటారు కదా అమెరికాకు. అంటే ముందు అమెరికా వేరు, ఇప్పుడు ఉండే అమెరికా వేరండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దారుణం. ఇతను పాకిస్తాన్ రాయబారి. చూడండి, ఒక అంబాసిడర్, ఇతనికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇతను పాకిస్తాన్ అంబాసిడర్ టు తుర్క్మెనిస్తాన్ అంటే ఇంకొక దేశం. సో అలాంటిది ఇతని వెకేషన్ కోసం లాస్ ఏంజలస్ వెళ్ళాడు. వెళితే ఎయిర్పోర్టులో అంతా పరిశీలించారు, ఇతని పేరు ఏంటి అన్నీ చూసుకున్నారు. లేదండి, మీరు మా అమెరికాలోకి రావడానికి వీలు లేదు, యూ గెట్ అవుట్. ఎవరిని? ఒక దేశ రాయబారిని. సో తీసుకెళ్ళి విమానంలో కూర్చోబెట్టారు, తిరిగి వెళ్ళిపో. సో ఇవాళ పాకిస్తాన్కి ఏం అర్థం కావడం లేదు. మా దేశానికి సంబంధించిన హై లెవెల్ డిప్లొమాట్, ఇతని దగ్గర డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, వీసా ఉంటుంది. నేను నీ దేశానికి వస్తే నువ్వు రాకూడదు, వెళ్ళిపో అంటే ఇది ఏంటిది? దీన్ని మేము ఎలా చూడాలి? ఈ వచ్చిన డిప్లొమేట్ ఏమైనా తీవ్రవాదియా? తీవ్రవాది ఇలాగ చక్కగా పాస్పోర్టు వీసా పట్టుకొని నీ దగ్గరికి వస్తాడా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ డిప్లొమాట్స్, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే మీకు మీ రాయబారి గొప్పండి, మాది అమెరికా, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఈజ్ గ్రేట్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గ్రేట్, మేము మిమ్మల్ని ఎందుకు రాణిస్తాం? ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్, మీరందరూ మా దేశంలోకి రావడం ఏంటి? మా అమెరికాలోకి ఎవరు వచ్చినా ధనవంతులు మాత్రమే రావాలి, డబ్బున్న వాళ్ళు మాత్రమే రావాలి, మీలాంటి వాళ్ళు రావడానికి లేదు, క్లియర్గా చెప్పేస్తున్నారు. సరేనండి, చెప్పారు, అది మీ ఇష్టం. ఎందుకంటే 2016లో డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడు అయినప్పుడు ఆఫ్రికా ఖండములో ఉండే కొన్ని దేశాలు, ముస్లిం దేశాలు, ఈయన పూర్తిగా ముస్లింలను వ్యతిరేకిస్తున్నాడు. ఇదైతే క్లియర్, ముస్లిం బ్యాన్ అనే అంటున్నాడు. మీరేమో అనుకుంటారు, మీరు హర్ట్ అవుతారా, నాకు అనవసరం. ఇది ఎలా చెప్పాలంటే, మొన్న వాషింగ్టన్లో తిరుగుతున్నాడు, వాషింగ్టన్ DC అమెరికా యొక్క రాజధాని. మీకు చాలామంది అడుక్కునే వాళ్ళు కనిపిస్తున్నారు, బెగ్గర్స్. సో ఆ మేయర్ని పిలిచాడు, ఏమయ్యా మనది ఏమో అమెరికా గ్రేట్, నేను ఒక గ్రేట్ ప్రెసిడెంట్, నా నగరములో, నేను నివసిస్తున్న నగరములో ఇంతంత మంది బిచ్చగాళ్ళు, అడుక్కునేవాళ్ళు, రోడ్ల మీద నివసించేవాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు? ముందు వీళ్ళందరినీ తరిమేయండి, ఏ మెక్సికోనో ఎక్కడికో తరిమేయండి. నేను ఉంటున్న ప్రాంతములో, నేను ఉంటున్న నగరములో ఇలాంటి బెగ్గర్స్ కనిపించకూడదు. నువ్వు యాక్షన్ తీసుకుంటావా? నువ్వు తీసుకోకపోతే నన్ను తీసుకోమంటావా? ఏంటి, ఆ నగర మేయర్ని ఈయన బెదిరిస్తున్నాడు. అంటే వాళ్ళు పేదవాళ్ళు కదండి, దే ఆర్ పువర్, పాపము, వాళ్ళని మనం ఆదుకోవాలి, నథింగ్. ఇవన్నీ నాతో నువ్వు మాట్లాడకు. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నాకు అనవసరం. ఎందుకు? ఐఆమ్ డొనాల్డ్ ట్రంప్ ద గ్రేట్, అమెరికా ఈజ్ గ్రేట్. అలాంటిది మీరందరూ నాతో మాట్లాడడం ఏంటి? చెప్పింది చెయ్యి, లేకపోతే గెట్ అవుట్. ఇది ట్రంప్ గారి యాటిట్యూడ్. కొన్ని దేశాలకేమో ఇది మంచిది, కొన్ని దేశాలకేమో ఇది ఒక శాపంలా మారింది. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, మొన్నటికి మొన్న పాకిస్తాన్కి $400 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఎయిడ్ వీళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ పాకిస్తాన్, తీవ్రవాదుల విషయంలో మీరు బాగా వ్యవహరిస్తారు. ఇదే డొనాల్డ్ ట్రంపే. ఎందుకు ఇచ్చారండి? F-16 విమానాల కోసం ఈయన ఇచ్చారు. సో నిన్న మాట్లాడాం, F-16 విమానాల యొక్క రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? లాక్హీడ్ మార్టిన్ ఆఫీస్లో ఉంటుంది. కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని మెయింటెనెన్స్లు చేసినా,
మీకు ఆపరేట్ చేసేది మాత్రం అమెరికానే, పాకిస్తాన్ కాదు. మరి ఎందుకండి డబ్బు ఇచ్చాడు అంటే తాలిబాన్ వద్ద అమెరికా ఆయుధాలు మిగిలిపోయాయి, అక్కడ ఉండిపోయాయి. ఇవాళ దాన్ని తిరిగి పంపించు. మీకు జో బైడెన్ ఒక పిచ్చివాడు, ఇంతంత ఆయుధాలను తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో విడిచిపెట్టి వస్తాడా? నాకు మర్యాదగా ఈ ఆయుధాలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. తాలిబాన్ వాళ్ళు ఏమంటున్నారు, నీకు కావాలా, సరే అయితే నువ్వు ఆఫ్ఘనిస్తాన్కి రా, వచ్చి ఆయుధాలను తీసుకొని తిరిగి వెళ్ళి చూద్దాం, నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దీనికి పాకిస్తాన్ని వాడుకోవాలండి, పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. కాబట్టి వాళ్ళకి $400 మిలియన్ అమెరికన్ డాలర్ శాంక్షన్. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ యొక్క రాయబారి లేదా ఒక మంత్రి గారు లేదా ఒక హై లెవెల్ బిజినెస్ మ్యాన్, అంటే అక్కడ హై లెవెల్ బిజినెస్ మ్యాన్ ఉండరు కదా, వాళ్ళు ఒక అమెరికా విమానము ఎక్కి అమెరికా ఎయిర్పోర్ట్లో దిగితే మీరందరూ తిరిగి వెళ్ళిపోండి, ఒక్కడిక్కడ ఉండకూడదని చెప్పి ఆయన చెప్తున్నాడు. పాకిస్తాన్ పౌరులు, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మీరు ఎవరు మా అమెరికాకు రాకండి, ఎందుకు, మా అమెరికా గ్రేట్. కాబట్టి ఇది భారత్కు చాలా పెద్ద గుణపాఠం అండి. ఒకప్పుడు అమెరికా వేరు, ఇప్పుడు అమెరికా వేరు. ఇప్పుడు ఈ యువకులు ఉంటారు, విద్యార్థులు చదువుకొని మేము అమెరికా వెళతాము, అక్కడికి వెళ్ళి పై చదువులు, మరి ఎలారా బతుకుతామంటే ఏవో ఉద్యోగాలు చేసుకుంటాము, ఆడ్ జాబ్స్ చేసుకొని బతుకుతామని చెప్పేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ చెప్తారు, దాన్ని విని వీళ్ళు మీకు చెప్తారు. అలా లేదండి, మీరు ఆడ్ జాబ్ చేసుకొని బతకడానికి అమెరికా దాకా ఎందుకు వస్తారు? ట్రంప్ గారు అడుగుతున్నారు, నువ్వు చదువుకోవడానికి వస్తున్నావు రా అంటాను, ఎందుకు? నువ్వు 50 లక్షలు 60 లక్షలు డబ్బులు కడుతున్నావు, నీ ఆస్తులంతా పెట్టి నాకు ఇస్తున్నావు, హ్యాపీ రా. కానీ ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యోగాలు చేసుకుంటాను, అలా బతికేస్తాను. అమెరికాలో డాక్టర్స్ మీకు 70 లక్షలు 80 లక్షలు శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే, ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాలలో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నారనుకోండి, ₹1 కోటి జీతము తీసుకునే డాక్టర్లు ఉన్నారండి. పాత భారత్ వేరు, ఇప్పుడు భారత్ వేరు, పాత అమెరికా వేరు, ఇప్పుడు అమెరికా వేరు, అది నేను చెప్పొచ్చేది. కాబట్టి మీరు ఏదో హేస్టీ డిసిషన్స్ తీసుకొని అమెరికాలో వెళ్ళి మేము ఏదో ఉద్ధరించేస్తాము, అక్కడ వెళ్ళి ఏదో అలా బతకడానికి ఎందుకు రావడము అని అడుగుతున్నాడు. సింపుల్గా అడుగుతున్నాడు. మీ అమ్మా నాన్నని, మీ చుట్టాలు ఇంతమంది ఇండియాలో ఉండగా నువ్వు మాత్రం ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఎందుకు బతకాలనుకుంటున్నావు? నీకు అంత కెపాసిటీ లేదా? ఇండియాలో నువ్వు బతకలేవా? నీకు జీతాలు లేవా? మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, ఒక మామూలు కాలేజీ విద్యార్థి నెలకు ₹7 లక్షల జీతం, ఇంకా ఉద్యోగంలోనే చేరలేదు, ప్లేస్మెంట్లో ఆవిడకి ఇచ్చిన ఆఫర్. అంత కెపాసిటీ, అంత టాలెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు అక్కడ బతకాలి అని ఎందుకు అనుకుంటున్నారు అనేది చాలా చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే చూడండి, వాళ్ళు వీసా ఇస్తున్నారండి, ఇక్కడ మీరు వెళ్ళొచ్చు అంటున్నారు. వెళ్ళిన తరువాత మీరు ఫ్లైట్ టికెట్స్ మీకు చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి మధ్య. అక్కడికి వెళ్ళాక అన్నీ చూసి లేదు మీరు మా దేశంలోకి రాకూడదు, మీరు తిరిగి వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళి విమానాల్లో కూర్చోబెడుతున్నారు. ఇలా ఎంతమంది అంటే మీకు ఒక పాకిస్తాన్ రాయబారి అతన్ని డిపోర్ట్ చేస్తున్నారు, తీసుకువెళ్ళి విమానాలు కూర్చోబెట్టి నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటే ఎలా ఉంటుందండి? మరి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఏంటి? ఎంతమంది మీకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన జనరల్ అసెంబ్లీకి వస్తారు, ప్రపంచ స్థాయిలో న్యూయార్క్ మహానగరానికి వస్తారు. మరి వాళ్ళ పాస్పోర్ట్స్ వీసాస్ చూసేసి మీరందరూ వెళ్ళిపోండి, మా అమెరికా గ్రేట్, మా డొనాల్డ్ ట్రంప్ గ్రేట్, మీరు ఎవ్వరూ రాకూడదు అంటే ఆ దేశ పరిస్థితి ఏంటి? అసలు ఈయన తీరు ఏంటని ఇవాళ పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, యావత్ ప్రపంచం అడుగుతుంది. ఇంత దారుణమైన ప్రవర్తన అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు, మనకు బాగానే ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్కి ఇంత అవమానం జరిగింది, వీఆర్ హ్యాపీ. కానీ రేపు మనకి జరిగితే, మన డిప్లొమాట్ని వాళ్ళు అలా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇదంతా ఆలోచించాలి కదా. మరి మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే మీకేమనిపించింది ద గ్రేట్ డొనాల్డ్ ట్రంప్ గురించి? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.